నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవడం. జ్ఞానం అంటే తనను తాను నియంత్రించుకోగలగటం. జ్ఞానానికి, దీపానికి ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. అవి పాతాళంలో ఉన్న దశదిక్కులకు తమ కాంతులను ప్రసరింపచేస్తూనే ఉంటాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, మార్చి 4, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. చంద్రోదయం రాత్రి 1:01, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:10. తిథి అష్టమి ఉదయం 8:47 వరకు, తదుపరి నవమి. నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం 4:09 వరకు, తదుపరి మూల. కరణము కౌలవ ఉదయం 8:47 వరకు, తదుపరి తైతుల. రాత్రి 8:27 వరకు, తదుపరి గరిజ. యోగము వజ్రము మధ్యాహ్నం 3:55 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:03 నుండి 9:31 వరకు. యమగండం ఉదయం 10:59 నుండి 12:27 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుండి 1:38 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి 3:58 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:55 నుండి 3:39 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:59 నుండి 5:47 వరకు. అమృత గడియలు ఉదయం 7:23 నుండి 9:01 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. మార్చి 4 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 8:47 వరకు ఉంటుంది, తదుపరి నవమి. చవితి, అష్టమి, నవమి ఈ మూడు కూడా రిక్త తిథులు కావున రిక్త తిథుల రోజులలో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 4:21 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. లవకుశులకు గురువు వాల్మీకి మహర్షి. ఈరోజు ప్రశ్న: సీతాదేవిని తీసుకుపోతున్న రావణునితో యుద్ధము చేసిన పక్షి ఎవరు? నెమలి, పావురం, రామచిలుక, గరుడ. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. కొన్ని సమస్యలు వాటంతటవే ఊరట లభిస్తుంది. వృషభ రాశి. ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి కానిది విశ్రాంతి తీసుకోరు. మిథున రాశి. సమస్యలు ఎదురై కొంత చికాకు పరుస్తాయి.
కర్కాటక రాశి. కొన్ని వ్యవహారాలలో స్నేహితుల సహాయం తీసుకుంటారు. సింహరాశి. కార్యక్రమాలలో అవాంతరాలు ఇబ్బందులతో గడుపుతారు. కన్య రాశి. మహిళలకు కొద్దిపాటి సమస్యలు. తులారాశి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి. నెలకొన్న కొన్ని సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి. మకర రాశి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. కుంభరాశి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. మీనరాశి. మహిళలకు కుటుంబంలో కొంత గందరగోళం. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.